కేటగిరీలలో మీకు అనుకూలమైన వృత్తిలో అనుకూల విధంగా సెటిల్ అయి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. సుమారు 27 సంవత్సరాలు అయింది. ఆనాడే మీరు ఒక 15-16 సంవత్సరాల విద్యార్థులు, ఈనాడు 40 నుంచి 45 సంవత్సరంలో అందరి వయసు కూడా ఉంటుంది. అందరికీ మగపిల్లలకు అయినా ఆడపిల్లలకైతే మనవరాలు రావచ్చు, మగపిల్లలకు పెళ్ళిళ్ళై వాళ్ళ కొడుకులు మరి అందరూ కూడా సుమారు గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉండొచ్చు. ఒక తక్కువ ఉండొచ్చు, లేట్ సంతానం నోట్ సంతానం అయినా కూడా అందరూ ఆ పొజిషన్లో ఉండొచ్చు. అందరూ కూడా జీవితంలో మంచిగా సెటిల్ అయి ఉండొచ్చు. కొంతమంది రాజకీయ వృత్తిలో, కొంతమంది ఉద్యోగాలలో, కొంతమంది వ్యవసాయాల్లో, కొంతమంది తమ కుల వృత్తుల్లో, అనేక మంది వాళ్ళకు నచ్చిన వృత్తుల్లో ఉండి జీవనం కొనసాగిస్తున్నారు. ఆనాడు వృత్తి అంటే గవర్నమెంటే. మేము ఉపాధ్యాయ వృత్తిలో నేను 1979 సంవత్సరంలో 18వ ఏటా ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన. అప్పుడే మేజై 19వ ఏట. మన నాటి నుంచి విద్యారంగంలో ఒక 39 సంవత్సరాలు విద్యారంగంలో ఉపాధ్యాయునిగా పనిచేసిన. నాకంటే నేను 39 సంవత్సరాల్లో పనిచేసిన నాకంటే నా శిష్యులు ఆర్థికంగా అనేక రకంగా మెరుగ్గా ఉన్నారు. వాళ్ళందరినీ చూసి నేను చాలా ఆనందిస్తాను. ఎందుకంటే ఆ విత్తనాలను నావి, మేము ఆ విత్తనం వేసి మంచిగా పంట పండి ఫలాలిస్తున్నందుకు చాలా సంతోషమైంది. మరి ఇప్పుడు విద్యార్థులంతా మరి ఎవరి వృత్తి వారికి ఆనందం. కొంతమంది పొలిటికలే కానీ, ప్రభుత్వ ఉద్యోగమే కానీ అన్నీ కూడా ఈరోజు సమాన స్థాయికి వచ్చింది. నేను చదువుకున్న, నేను ఉద్యోగం చేసిన గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఎంతో విలువ ఉండే. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే భక్తులను ఉండే. ఈనాడు వ్యవసాయదారులుగా ఆ యొక్క స్థితికి వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈనాడు భూముల రేట్లు పెరగడం, వ్యవసాయంలో స్థిరీకరించిన వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఎప్పుడైతే ఈ భారతదేశంలో వ్యవసాయ రంగం చాలా అభివృద్ధి చెందుతుందో, మరియు విద్యావంతులైన యువకులు వ్యవసాయ రంగం మీద చాలా శ్రద్ధ పెడతారో ఆనాడే దేశం బాగుపడుతుందని ఆలోచించే వాళ్ళలో నేను ఒకరిని. అందుకోసం వ్యవసాయ రంగం మీద ఉన్న వాళ్ళు ఈనాడు చాలా అదృష్టవంతులను కూడా నేను మనవి చేస్తున్నాను. ఇంకా సమాజం గురించి ఆలోచించినట్లయితే అందరూ కూడా ఒక గురుతరమైన బాధ్యత మీద ఉన్నారు. ప్రథమంగా మనం ఆచరించబోయేది, ఆచరించమని చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులను గౌరవించాలి. తల్లిదండ్రులు గాను ముఖ్యంగా ఆడవాళ్ళు అత్తామామను గౌరవించాలి. ఎవరైతే అంటే ఈనాడు లోకంలో మనకు అనేక అపవాదులు, అనేక రోగాలు, అనేక మానసిక వ్యధలు, అసంతోషం కలుగుతుందంటే మనము మన పూర్వీకులకు, మన పెద్దలకు సరైన గౌరవం ఇస్తలేమో అని ఆలోచిస్తాం. అందరూ కూడా ఇక్కడి నుంచి గతం ఎట్లయినా సరే అమ్మా నాన్నలను గౌరవించండి, అత్తామామలను గౌరవించండి. మీరు గౌరవించడం కాదు, మీ పిల్లలకు ఆ తల్లిదండ్రులను గౌరవించే విధంగా చెప్పండి. ఆ విధమైన వాతావరణం ఏర్పడితే ఈ దేశం ఎంతో సుఖంగా ఉంటుంది, మనము కూడా ఎంతో సుఖంగా ఉంటుంది. ఇంకోటి, ఆనాడు మరి 1900 నేను ఒలిగొండ ఏరియాకు 1986 సంవత్సరంలో నాకు అనుకూలంగా, నాకు కావాలని నేను కోరుకొని రామన్నపేట నుంచి ఒలిగొండకు ఉపాధ్యాయ వృత్తి ప్రాథమిక పాఠశాలలో చేరాను. నేను ప్రాథమిక పాఠశాలలో ఉన్నప్పుడు చెప్పిన విద్యార్థులే హై స్కూల్కి వచ్చినప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు. అంటే సుమారు ఇళ్లలో కొంతమందికి దాదాపు ఒక 10-15 మందికి 3వ తరగతి నుంచి 10వ తరగతి కూడా విద్యాబోధన చేయడం అనేది జరిగింది. వాళ్ళకు నేను గుర్తున్నా కానీ విద్యార్థుల్లో కొంతమంది విద్యార్థులు అప్పుడప్పుడు నేను పెద్ద వయసుకి సంబంధించింది కాబట్టి సుమారు 4-5 గంటలకే మేలుగా వస్తుంది కాబట్టి 4-5 గంటలకు మీ అందరినీ కూడా ఒకసారి గుర్తు చేసుకుంటా. కొంతమంది నేను చెప్పిన శిష్యుల్లో కొంతమంది ఎస్ఐ లైన్లు, కొంతమంది సిఐ లైన్లు, కొంతమంది ఉపాధ్యాయ లైన్లు, మరి వాళ్ళందరూ కూడా వచ్చి కలిసినప్పుడు మరి ఎంతో ఆనందమైపోయింది.
నా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పినా కూడా నాకు పడని ఆనందం. నా శిష్యుడు వచ్చి సార్ నేను ఎస్ఐ కానీ ఈ గ్రామవాసే వెంకటేశ్వర విద్యార్థి చెప్పినప్పుడు చాలా సంబరపడ్డాను. అంటే అది నా ఫలం. నాకు ఇద్దరు, ఒక కుమార్తె ఒక కుమారుడు, ఇద్దరు కూడా 10వ తరగతి వరకు ఇక్కడ ప్రగతి స్కూల్లో చదివి ఉన్నారు. దాదాపు వాళ్ళకు కూడా కొంతమంది మీరు తెలిసి ఉంటారు. శ్రీనివాస్కి అయితే అందరూ మా కుటుంబం మొత్తం కూడా పరిచయం. కొడుకు బిడ్డ ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వాళ్ళు లండన్లో ఉద్యోగరీత్యమైనారు. అక్కడ సెటిల్మెంట్ కాదు, ఉద్యోగరీత్యమైనారు. అవసరమైనప్పుడు తిరిగి వచ్చే అవకాశము ఉన్నది. నేను హైదరాబాద్లో పనామా గోడం సిగ్నల్స్ ఆనుకొనే అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని నివసిస్తూ ఉన్నాను. మీ అందరూ కూడా ఎప్పుడు వచ్చినా హైదరాబాద్కి వచ్చినా కలిస్తే సంతోషపడతాను. నాకు ఈ మధ్యనే కొంతమంది విద్యార్థులు ఈ మన మన్సూరాబాద్ చెరువు కట్ట మీద కలిసిన వాళ్ళకన్నా కనబడతలేరు. కలిసి చెప్తే నేను ఆనందపడ్డా. నాకు సంబంధించిన విద్యార్థులు, నాకు సంబంధించిన వాళ్ళు ఆ ప్రాంతంలో ఉంటే ఎంతో సంతోషంగా, ఎంతో బలంగా ఉంటుంది అనిపిస్తుంది. మన వాడు మన దగ్గర ఉన్నప్పుడు మీరు ఇంకా నా శిష్యులు నా ప్రాంతంలో ఉన్నారు అంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. కాబట్టి మీ అందరూ ఎవరు కూడా ఎల్బీ నగర్, వనస్థలిపురం, మన్సూరాబాద్ పరిసర ప్రాంతంలో ఉంటే దయచేసి నాకు కలిసే నన్ను కలవచ్చు. మీ యొక్క సహాయ సహకారాలు, నా యొక్క సూచనలు కూడా మీ జీవితంలో పొందవచ్చు. విద్యార్థులందరూ కూడా ఇప్పుడు నడి ఇంటిలో ఉన్నారు. మేము వృద్ధాప్య దశకు చేరినాం. కాకపోతే ఇంకొక 10-15 సంవత్సరంలో ఉండొచ్చు. కానీ మీరు ఇంకొక 30-40 సంవత్సరాలు ఈ లోకంలో ఉంటారు. కాబట్టి మీరు దాదాపు మీ పిల్లల సెటిల్మెంట్ చూసిన తర్వాత ఈ సమాజానికి సేవ చేయండి. ఆర్థికంగా ఆలోచనలు ఇప్పుడే మీరు బలపరుచుకోవాలి. మీ వయసు మొత్తం సంపాదించే వయసు. మా వయసు అయిపోయింది. ఏం సంపాదించినా 50 సంవత్సరముల లోపు సంపాదించిందే సంపాదన. 50 సంవత్సరాల తర్వాత సంపాదించడానికి అవకాశాలు తక్కువ. సంపాదించవచ్చు, అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే మనకు ఆరోగ్యం అనేది ఒకటి ఉంటుంది. ఆరోగ్యం అనేది మనం 3 ఏళ్ళు సంపాదించిన సంపాదన 54వ ఏడు ఏమన్నా వస్తే దానికి పోతుంటుంది. కాబట్టి మీరు బాగా కష్టపడి ఇప్పుడు సంపాదించుకొని ఆ తర్వాత సమాజానికి సేవ చేయండి. ఏ వృత్తిలో మీరు ఇక్కడ ఉన్నారో ఇప్పుడు నాకు శిష్యులు ఒక 100 మంది కనబడితే చాలా సంతోషం అవుతుంది. మరి ఇంత ఘనంగా ఇంత 100 మందితోటి సమావేశాన్ని ఏర్పాటు చేసిన మీటింగు, మరి నేను ఒక 10-15 మీటింగులో పాల్గొన్న ఈ పూర్వ విద్యార్థి సమ్మేళనం ఇదే అని నాకు చాలా సంతోషంగా. గతంలో కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 30-40 మంది విద్యార్థులు సమావేశం ఏర్పాటు చేసింది. ఇక్కడ పక్కకే నేను అనంతపురంలో పనిచేసిన అక్కడ కేవలం 10-15 మంది విద్యార్థులతోటి ఏర్పాటు చేసింది. అంటే మరి ఇప్పుడు ఇక్కడ ఈనాడు ఇంత సమావేశం గొప్పగా జరగడానికి కారణం ఏంటంటే పండుగ తెల్లారి పండుగకు వచ్చిన వాళ్ళు మొత్తం దూరం నుంచి వస్తే ఇక్కడనే ఉండవచ్చు, ఒక కారణం. రెండవది ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళే ఇక్కడ ఎక్కువగా చదివింది, అది కూడా ఒక కారణము. కాబట్టి దీన్ని సక్సెస్గా సమర్థవంతంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలంటే దానికి నిర్వాహకులు చాలా కష్టపడాలి. ఎవరైనా మన సత్యేశ్వర ఒకసారి చెప్పింది నాకు, తిండి అంటే ఏంటా, ఎవరన్నా ఒకళ్ళు కష్టపడితేనే అందరూ వచ్చి నిలబడితే ఎవరన్నా ఒకళ్ళు కష్టపడాలి. ఒకళ్ళు కష్టపడితే 10 మంది తినొచ్చు. అది ఎప్పుడు నేను గుర్తు చేసుకుంటా. ఆ విధంగానే ఇప్పుడు శ్రీనివాస్ ఫోన్ చేసి నన్ను కోరిండు, పండుగ తెల్లారి మీరందరూ కూడా మేము పెట్టాం సార్, అందరం కలిసినాం, మీరు తప్పనిసరిగా రాండి అంటే నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం. 95-96 బ్యాచ్ అంటే ఎందుకు, నేను 25 బ్యాచ్లకు 10th చెప్పిన ఈ బ్యాచ్ అంటే ఎందుకు అభిమానము అనే ప్రశ్న తలెత్తితే నేను ఫస్ట్ 10th క్లాస్ చెప్పిన బ్యాచ్. నేను ఇక్కడ ప్రైవేట్ పాఠశాలతో పోటీగా మా అసెంబ్లీ నిర్వహించిన బ్యాచ్ ఈ బ్యాచ్. ఇప్పుడు అందుకోసం ఇంకోటి విద్యార్థులు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చెప్పిన బ్యాచ్ ఈ బ్యాచ్. కాబట్టి ఈ బ్యాచ్ అంటే అభిమానము. ఇవాళ నేను చాలా బిజీలో రాని పరిస్థితుల్లో ఉన్నా కూడా ఏ పరిస్థితుల్లోనే నేను వచ్చి జాయిన్ అవుతా. నా గురించి మీరు ఎదురు చూడొద్దు, మీరు రాణిస్తే మీటింగ్ కానివ్వండి, నేను మధ్యలోనైనా వచ్చి జాయిన్ అవుతా, కానీ తప్పకుండా వస్తానని పొద్దునట్టు మన శ్రీనివాస్ ఫోన్ చేస్తే చెప్పింది.
శ్రీనివాస్ కూడా మాలిక్యని ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నందుకు ఉపేందరు ఇంకెవరో ఉన్నారండి అందరూ కొద్దిగా ఉపాధ్యాయ వృత్తి చేస్తున్నారు అందరు కాబట్టి ఎక్కడే మల్లేష్ గారు సొమ్ము గణేష్ ఒక మంచి పదవిలో ఉన్నారని అంటే వాళ్ళు కానీ వాళ్ళు తయారు పొలిటికల్గా ఉన్నారంటే కూడా చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే మనకు సంబంధించిన వాళ్ళు ఎదగాలి, ఎదిగితే వాళ్ళు ఎప్పుడో ఒకసారి మనకు ఉపయోగపడతారు. తప్పనిసరిగా మనకు అవకాశాలు వస్తాయి, అవకాశంలో మనకు ఉపయోగపడతాయి. కాబట్టి మనకు దగ్గరోడు ఎక్కడ ఎదిగితే ఏ ప్రాంతంలో కానీ ఏ పార్టీలో కానీ మన వాళ్ళని ఎదుగుతుంటే మనం ఆనందించాలి. ఆ విధంగానే ఈనాడు విద్యాసాగర్ ఒక ఎంపీటీసీగా, మత్స్యగిరి ఉప సర్పంచ్గా, కృష్ణ సర్పంచ్గా, ఇంకా ఎవరైనా ఉంటే కూడా చెప్పండి. వీళ్ళందరూ ఒక పొలిటికల్ పదవుల్లో లీడ్ చేస్తున్నారంటే నేను చాలా ఆనందం అనేది వస్తుంది. ఈ విధంగా మీరు కూడా ముందు ముందు అంటే సర్పంచ్, ఎంపీటీసీ ఈ పదవులు కూడా సమాజ సేవకు సంబంధించినవి. మనం అనుకుంటే ఏమో సంపాదించుకుంటారంటే సంపాదన అనేది అదృష్టమే తప్ప ఆ పదవి మీద సంపాదన అనేది అయితే ఏం రాదు. పదవి తోటి ఇంకేమైనా సంపాదన వస్తే అది మన అదృష్టం. కాబట్టి సేవాగుణం ఉంటేనే మనకు అలాంటి పదవులు వస్తాయి. కాబట్టి ఆ విధంగా సేవా తత్పరతోటి అందరూ కూడా ముందు సమాజాన్ని మంచిగా బాగా చేయాలని, మీ యొక్క పిల్లలు మంచి అభివృద్ధిలోకి రావాలని. ఇప్పుడు శివ కళ ప్రొద్దుటూరు అమ్మాయి తీసుకొచ్చి నాకు 2 అమ్మాయిలు, పెద్ద అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు అమెజాన్లో 17 లక్షల ప్యాకేజీ. అంటే అదృష్టము మనం కష్టపడితే కలిసి వస్తాయి, అందరికీ కలిసి రావు. కాకుండా కూడా కష్టపడేటోళ్ళను కష్టపడించి వాళ్ళని అభినందించాలి. మన పిల్లలు కూడా కోవకి ఎందుకు రారు అనేది ఒక ఛాలెంజ్గా మనం తీసుకుంటే బాగుంటుందని చెప్తూ, మీ అందరూ ముందు బాగా ఎదగాలని, ముందు మీరు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, మీకు అన్ని ఐశ్వర్యం కలగజేయాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన 1995-96 బ్యాచ్ ఈ సిల్వర్ జూబ్లీ బ్యాచ్ అన్నారు, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మళ్ళీ ఒక 5-10 సంవత్సరాలకు ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని మీకు తెలియజేస్తూ, అప్పుడు మీ అందరూ కూడా మీ మనవాళ్ళతోటి, ఆడవాళ్ళైతే భర్తలతోటి, మగవాళ్ళ భార్యలతోటి, మీ పిల్లలతోటి, మీ అల్లులతోటి ఇంకా పెద్ద ఎత్తున చేయాలని కోరుకుంటూ, అలాంటి అవకాశాలు మీకు కలగాలని, మమ్మల్ని ఆహ్వానించాలని, తప్పక వచ్చే ప్రయత్నం చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఆశీర్వాదాలతోటి ఖచ్చితంగా చేస్తాను సార్. వాస్తవం చెప్పాలంటే 95-96 బ్యాచ్ చాలా ప్రత్యేకమైనది సార్. ప్రైవేటు పాఠశాలలు దీటుగా అన్ని రంగాలలో మేము ముందున్నాం సార్. ఇప్పటికి కూడా ఎక్కడ వెనకబడి చేయట్లేదు, అప్పుడు వెనకబడలేదు. మీరు అన్నట్టుగా మా అసెంబ్లీలో ప్రగతి ఉద్యోగులకు దీటుగా మనం చేశాం సార్. దానికి ముఖ్య కారకులు మీరైనందుకు. అందులో సాంఘిక పాఠాలు చెప్పారు, ఇప్పుడు నైతిక విలువలు చేశారు, కుటుంబ స్థితికాలు చెప్పారు, మంచి చెడు కూడా చెప్పారు సార్. అందుకే మీరంటే మాకు మీ ఉపాధ్యాయులు రావాలని చాలా కోరుకున్నాం. వచ్చి మీ ఆశీస్సులు, మీ సూచనలు ఇచ్చినందుకు అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇప్పుడు పూజ్య అశోక్ రెడ్డి సార్ గారు రావాల్సి కూర్చున్నాం.